పరలోక ప్రార్థన మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు కొండ మీద కూర్చుండి తన శిష్యులకు చేసిన బోధనలో చాలా ప్రాముఖ్యమైంది పరలోక ప్రార్థన. మత్తయి 5, 6, 7 కొండ మీద ఉన్న ప్రసంగం, కొండ మీద ప్రభు చేసిన ప్రసంగము, స్వయంగా ప్రభు పలికిన మాటలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు ధ్యానించబోతున్నాం. ఇది పరలోక ప్రార్థన. ఇది క్రైస్తవులందరూ కూడా ఈ ప్రార్థన చాలా మటుకు వల్లిస్తూ ఉంటారు. అంటే ఈ పరలోక ప్రార్థన ప్రభు నేర్పించినాడంటే ఇదొక మాదిరి ప్రార్థన. అంటే ప్రభు కోరే ప్రార్థన, ప్రతి విశ్వాసి ఏ విధంగా దేవునికి ప్రార్థన చేయాలని. పరలోక ప్రార్థన చాలామంది కంఠపాఠంగా వస్తుంది. కొందరంటారు ఇది ఎదిగిన విశ్వాసులకు ఈ పరలోక ప్రార్థన అవసరం లేదు, అంతగా మనం ఎవరు ఎదగలేదు, అంత ఆధ్యాత్మికమైన స్థితికి వచ్చి యేసు చెప్పిన బోధించిన పరలోక ప్రార్థన నాకు అవసరం లేదనే స్థితి, అది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రభు నేర్పించినాడు. జీసస్ గేవ్ దిస్ మోడల్ ప్రేయర్. మీరు లూకా సువార్త 11వ అధ్యాయం చూసినప్పుడు కూడా శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పుమని అడిగినప్పుడు కూడా యేసు ప్రభు ఇదే రీతిగా ప్రార్థన బోధించినట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 11 చూడండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాం గనుక మా పాపములను క్షమించము, మమ్మను శోధనలోకి తేకుమని పలుకుడని వారితో చెప్పాను. లూకా సువార్త 11వ అధ్యాయంలో శిష్యులతో మరి యేసు ప్రభు ఈ ప్రార్థన బోధిస్తున్నాడు. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని. అప్పుడు ఇదే ప్రార్థన ప్రభు నేర్పినట్టు చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి కూడా కొండ మీది ప్రసంగంలో కూడా ప్రభు ఈ ప్రార్థనను మరి బోధిస్తున్నాడు. అంతకుముందు మనం నేర్చుకున్నాం, పోయిన వారం మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడవాలని మన ప్రార్థనలు చేయకూడదు. మరి అలాగూ చేస్తే మనము ఫలం అప్పుడే పొంది ఉన్నాము, దేవుని యొద్ద నుండి మనం ఏ ఫలము పొందుకోలేము. మనం ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. 3 కార్యములు పోయిన వారం నేర్చుకున్నాం. ధర్మము చేయనప్పుడు రహస్యంగా ఉండాలి. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు చేసినప్పుడు అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. అలాగే క్రింది భాగంలో ఉన్నది 16వ వచనం నుండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా రహస్యంగా ఉండాలి. మనుషులు కనబడవాలని మీ నీతి క్రియలు కానీ, మీ ప్రార్థనలు కానీ, మీ ఉపవాస ప్రార్థనలు ఇలాగూ చేయకూడదు, రహస్యంగా చేయాలి. కనుక రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని 3 సార్లు ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్నది. అది 4వ వచనంలో ఉన్నది, అలాగే 6వ వచనంలో ఉంది, 17వ వచనంలో ఉంది. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తావు. చాలామంది అనుకుంటారు దీర్ఘంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. యేసు ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే ప్రార్థనలో వ్యర్థమైన మాటలు రాకూడదు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి దేవుడు మరి వింటున్నాడని వారు తలుస్తున్నారు. కానీ మీరు మోసపోతారు. మీకు ఏవేవి కావాలనో అది తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. అంటే దీని అర్థము పరలోక ప్రార్థన చేసి మరి ఇంకే ప్రార్థన చేయొద్దని కాదు. మీరు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, మరి ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. కానీ జీసస్ గేవ్ ఏ మోడల్ ప్రేయర్, ఒక నమూనా ప్రార్థన, ఒక మాదిరి ప్రార్థన. ఆ ప్రార్థన మనకు అర్థం కావాలి. అంటే చిలుక పలుకుల్లా ఏదో వడివడిగా చెప్పే మాటలు కావు. ఇది చాలామంది పరలోక ప్రార్థన చెప్పే సమయంలో నేను గమనిస్తాను, చాలా ధ్యానపూర్వకంగా చెప్పే ప్రార్థన, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. కాబట్టి మన సంఘంలో కూడా చివరిలో పరలోక ప్రార్థన మరి చేస్తాం. అది ఎలాగో చేయాలి, చాలా భయభక్తులతో ఒక్కొక్క మాటను ధ్యానిస్తూ చక్కగా మరి పూర్తి హృదయంతో ప్రార్థన చేయాలి. దేవుని కదా నువ్వు ప్రార్థన చేసేది, దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన. కాబట్టి పరలోక ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చి మాట ఇది
మరి ప్రభు బోధిస్తున్నాడు, మీరు ఈలాగు ప్రార్థన చేయాలి. అంతకుముందు ఏ రీతిగా చేయకూడదని నేర్పించినాడు, ఇప్పుడు అంటున్నాడు ఈలాగు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ఈలాగు మీరు ప్రార్థన చేయండి. 10వ వచనం మత్తయి 6:10. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. మరి కింద ఉంది 2 చూడండి, నంబర్ 2. కొన్ని ప్రాచీన ప్రతుల్లో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమేన్ అని కూర్చబడి ఉన్నది. చివరిగా మనం ఈ మాట కూడా అంటాం పరలోక ప్రార్థన చేస్తూ, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి స్వామి. అంటే ఆల్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. కనుక నీకు ఏది కావాలన్నా దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని ఆశీర్వాదమే నీకు మరి కావలసి ఉంది. కాబట్టి మరి దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఐశ్వర్యము అది కోరుతున్నావు. అందుకే చివరిగా ఆ మాట చెప్పి ముగిస్తున్నావు. మొదట్లో మనం చూడండి, పరలోకమందున్న మా తండ్రి. ఈ మాటలోనే చాలా అర్థం ఉంది. ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన మొదలుపెట్టినప్పుడే నీకు పరలోకంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అన్నమాట. పరలోకంలో తండ్రి అయిన దేవునితో నీకున్న బంధాన్ని సూచిస్తుంది. ప్రార్థన తండ్రి అని మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను కదా, ఏ మతంలో కూడా దేవుణ్ణి తండ్రి అని వారు సంబోధించరు. కొన్ని మతాల్లో తండ్రి అంటే వారిని శిక్షిస్తారు. తండ్రి అని ఎలా పిలుస్తావు, దానికి యోగ్యత లేదు అని వారు బోధిస్తారు. కానీ క్రైస్తవ మతంలోనే, ఈ మార్గంలోనే మనము దేవుని ఏమని సంబోధిస్తున్నాం, తండ్రి. ఎందుకంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే నువ్వు తండ్రి అయిన దేవుని కుటుంబంలో జన్మిస్తున్నావు. యోహాను 1:12 తను ఎందరు అంగీకరించిన వారికి అందరికి దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం అనాథులంగా, ఒకవేళ ఈ లోకరీతిగా ఉన్న తండ్రి చనిపోవచ్చు, మరణం ద్వారా వేరైపోయినాడు దూరం, మరి ప్రభు సన్నిధికి చేరినా మనము ఒంటరి వారంగా, దిక్కులేని వారంగా, అనాథులంగా మనం. అందుకే తండ్రితో బంధం గలవారు. సో వీ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. ఏ విశ్వాసి ఎప్పుడు మర్చిపోకూడదు. ఉంటుంది దాన్ని అనకూడదు, మాకు ఎవరు లేరు అని అనకూడదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, పరలోకమందు నీకొక తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదు, నీకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 1000 నామాల్లో మనం భర్త అనే నామాన్ని కూడా ధ్యానిస్తాం కదా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చూడండి, సో మచ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద ఇటర్నల్ హెవెన్లీ ఫాదర్. నిత్యుడగు తండ్రి అని యేసు ప్రభు పుట్టకముందే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే మరి పేరు పెట్టినాడు. ఏమని? నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. అంటే ఈ లోకరీతిగా ఉన్న తండ్రికి మరణం ఉంది, కానీ మరణము లేనివాడు ఆయన నిత్యుడు, పరలోకపు తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చూడండి, 6 నుండి 7 వచనాలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4, 6, 7. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. కుమారుడు అన్నమాట. అంతే. కొన్ని కార్యాలు నువ్వు ధైర్యంగా దేవుణ్ణి అడుగుతున్నావు. నీకు ఏడవాలంటే ఏడ్చేస్తున్నావు దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన నీ తండ్రి, నీకు చెప్పేదంతా చెప్పేస్తున్నావు, నీ మనవులన్నీ ఆయనకు తెలియజేస్తున్నావు. తండ్రికి అన్నీ తెలుసు, నీకు ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా తెలుసు అంట. పరలోక తండ్రికి తెలుసు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే ఊరికే చింతించి బుర్రలు పాడు చేసుకుంటాం, కానీ ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుని బిడ్డగా మారిపోతున్నావు. ఇక నువ్వు దాసుడవు కావు, ఇక నీవు కుమారుడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి. మీరు ఇక్కడ గమనిస్తే మా తండ్రి స్వార్థమైన ప్రార్థన కూడా కాదని నాకు అనిపించింది. విశ్వాసులు అందరూ కలిసికట్టుగా చేసే ప్రార్థన. అంటే పరలోకంలో ఉన్న దేవుడు నీకు తండ్రి అయిపోతే, మా తండ్రి అని నువ్వు పిలిస్తే
ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా సహోదరులు సహోదరులుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. యూ బికమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బికాస్ యూ హ్యావ్ వన్ గాడ్ హూ ఈజ్ యువర్ ఇటర్నల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. నీకు ఒక్క తండ్రి ఉన్నాడు. మనందరికీ ఇప్పుడు ఆలయంలో ఉన్నవారు, వెలుపల ఉన్నవారు, మిద్ద మీద ఉన్నవారు, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్నవారు, అందరికీ ఒకే తండ్రి. అంటే మనమందరం కూడా బంధువులమే, సహోదర సహోదరి. మనమందరం తండ్రి అని పిలుస్తున్నాం కదా. We call him father. So we are one in God. అంటే మనకందరికి కూడా ఆయన తండ్రి. అందుకే పరలోకమందున నా తండ్రి అని లేదు, ఇక్కడ ఏమున్నది? మా తండ్రి, మా తండ్రి. ఇంకా మారుణస్తులను, మారుణములు, మా అనుదిన ఆహారం, మా 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 అని మీరు చూస్తారు. అంటే ఇట్స్ నాట్ ఏ సెల్ఫిష్ ప్రేయర్, స్వార్థమైన ప్రార్థన కాదు. అంటే దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తుందని మనకు అనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు నువ్వు దేవుని బిడ్డవా. ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆయన అలాంటి ఆత్మను నీకు అనుగ్రహించినాడు. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. 17వ వచనంలో మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తు తోడి వారసత్వం అన్నమాట. ఇది అధికారం అన్నమాట. ఇది నీకు ఒక హక్కు అన్నమాట దేవుని దగ్గర. అందుకే ఎప్పుడు ఆ బంధం కలిగి ఉండాలి. పరలోక ప్రార్థనలో మొట్టమొదటి ఆరంభంలోనే దేవునికి మానవునికి ఉన్న ఆ ప్రగాఢమైన అనుబంధాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయనా తండ్రి. బా ఒక సిక్ పంజాబీ ఒక స్త్రీ కొన్ని సంవత్సరాల ముందు, ఆమె చాలా మరి ఒక అన్య దేవతను పూజించే స్త్రీ. అన్నీ ఏవేవో కానుకలు తీసుకుపోయిందట ఆ దేవత దగ్గర. ఆ దేవత ఒక్కసారి తృణీకరించిందంట. షీ వాజ్ రిజెక్టెడ్ బై దట్ ఆ దేవత. అయితే ఆమె తట్టుకోలేకుండా బాధపడుతూ ఆమె ఇంటికి వచ్చేసిందట. చాలా దూర ప్రయాణం చేసిపోయింది, కానీ ఆ దేవత ఆమెను నిరాకరించినప్పుడు తిరిగి ఇంటికి వచ్చి గట్టిగా ఏడుస్తుందంట. దేవుడే నన్ను వద్దంటే నేను ఎక్కడికి పోవాలి? గట్టిగా ఏడుస్తుందంట, పొర్లుతుందంట. చాలా ధనవంతురాల. పక్కనే ఒక యూపీఎఫ్ మెంబర్ ఉంది వాళ్ళ ఇంటి పక్కనే, ఫ్లాట్ పక్క పక్కన. ఇంత ఏడుపు ఎందుకు వస్తుందని వాళ్ళ ఇంటికి పోయి చూస్తే, దేవునికి నా మీద ప్రేమ లేదు, దేవుడు నా అన్ని కూడా రిజెక్ట్ చేసినాడు, ఆయన నిరాకరించినాడు, ఆ దేవత నన్ను తిరస్కరించింది, ఇక నేను చావడమే మేలని బాగా ఏడుస్తుంటే ఆమెను వెంటనే నాకు ఫోన్ చేసిందా, ఆమె ఇలాగ ఏడుస్తుంది, ఈమెను ఏం చేయాలి, తలనొప్పి అంటుంది, బాగా తల పగిలిపోయినంత నొప్పి కూడా, ఏడ్చి ఏడ్చి ఏడ్చి. నేను వెంటనే నేను ఇక్కడ ఉన్నాను, ఆటోలో తీసుకొని వచ్చే ఇక్కడికి, ఆమెను తీసుకొని వచ్చేది. ఇక్కడ చాలా దూరమే, మరి ఎక్కడో మలక్పేట అవతల ఎక్కడో. నేను ఇక్కడ ఉన్నాను, ఆమె వచ్చింది, బాగా ఏడుస్తుంది. అప్పుడు యేసుప్రభు ప్రేమ నా హృదయంలో నిండుగా నేను అనుభవిస్తున్నాను. ఆమెను చూడగానే గట్టిగా పట్టుకొని మరి వడి మీద ఆమెను పెట్టుకొని ఆమె తలంతా మరి ఇట్లా తిరుగుతూ ఆమెకు ప్రార్థన చేసినాను. నేను చెప్పినాను, యేసుప్రభు ఎప్పుడు కూడా నిన్ను కాదన్నాడు, నిన్ను రమ్మంటాడు, కానీ నేను ఎప్పుడు కూడా త్రోసినాడు అని ప్రార్థన చేసి ఆమెను ఇలా ప్రార్థన నేర్పించి ఆమెను కూర్చోబెట్టినాను. ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. అంటే ఎవరిచ్చారు ఈమెకి ప్రార్థన? ఇంతవరకు ఈమె అసలు క్రొత్త వ్యక్తి, కానీ పరిశుద్ధాత్ముడు ఆమెకు ఆ ప్రార్థన నేర్పించేసినాడు. తండ్రి 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 అని పిలుస్తుంది అనమాట. దేవుని తండ్రి. అరే ఈమెకి ఎవరిచ్చినారు ఈ జ్ఞానం? నేనేం చెప్పలేదు ఆమెకు, కానీ తండ్రి తండ్రి నేను నీ ఆలయంకి వచ్చిన తండ్రి అని తండ్రి అంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రేయర్ రిక్వెస్ట్ రిజిస్టర్లో ఆమెను ప్రార్థన రిక్వెస్ట్ రాయమంటే, తండ్రి నా మనవులను ఆగారు, తండ్రి నా బాధ నీకు తెలుసు, తండ్రి మరి నా దేవత నన్ను తృణీకరించింది, తండ్రి తండ్రి అంటుంది. అప్పుడు నాకు అనిపించింది, ఇది మానవులు నేర్పించింది కాదు, ఇది పరిశుద్ధాత్ముడే బోధిస్తున్నాడు, పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడని. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది, ఇప్పుడు గొప్ప సేవకురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యూపీఎఫ్ ద్వారా రక్షణ పొందింది. అంటే అదే నేను చెప్తున్నాను, అంటే దేవునికి మనతో ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని సూచించేదే ఈ పరలోక ప్రార్థనలో మొట్టమొదటి పదనం ఏంటది? పరలోకం అందున్న మా తండ్రి, మా తండ్రి. తర్వాత దేవుని నామము, ఇక్కడ ఇంకో మాట ఉంది కదా, నీ నామము పరిశుద్ధపరచబడును కాక. దేవుని నామాన్ని మనం ఎప్పుడు కూడా ఘనపరుస్తూ ఉండాలి. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదాం. దేవుని నామము పరిశుద్ధమైనది. నామం అంటే దేవుని స్వభావం.
మన నామం అంటే ఏంటి? ఇట్ ఇస్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ రివీలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్. కనుక దేవుని నామం వ్యర్థంగా కూడా నువ్వు ఉచ్చరించకూడదు. దేవుని నామం పరిశుద్ధపరుస్తూ ఉండాలి. దేవుని నామం అద్వితీయమైనది. దెర్ ఇస్ నో అదర్ నేమ్. అందుకే వాక్యంలో ఉంది, అన్ని నామములో కన్నా పై నామం. దెర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ యాజ్ ద నేమ్ ఆఫ్ గాడ్. కనుక అన్ని దేవతల నామములన్నిటికంటే యేసు నామము ఎంతో ఉన్నతంగా ఉంది. యేసు నామములో రక్షణ, యేసు నామములో స్వస్థత, యేసు నామములో శక్తి, విడుదల, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ నామమును నీవు అద్వితీయ నామముగా, పవిత్రమైన నామముగా, ప్రత్యేకించబడిన నామముగా నీవు అర్థం చేసుకోవాలి. అందుకే నీ నామము పరిశుద్ధపరచబడును కాక. నామాలు ధ్యానించేటప్పుడు కూడా నేను చెప్తాను, ఎప్పుడు చిలక పలుకులాగా ఏదో కంటపాఠం చేసి అట్లా చెప్పడం కాదు. ఒక్కొక్క నామానికి నువ్వు సమయం తీసుకోవాలి, ధ్యానించాలి. అది నీ శరీరంలో ఇమిడిపోవాలన్నమాట, నీ రక్తంలో ప్రవహించాలి ఆ నామం యొక్క శక్తి. అలాగూ దేవుని నామం ధ్యానించినప్పుడే దైవశక్తి విడుదల అవుతుంది. ఇట్ బికమ్స్ లైక్ ఎ మిజైల్. ఒక్కొక్క నామము సాతాను మీద ఒక్కొక్క మిజైల్ వలె, ఒక యుద్ధాయుధం వలె పనిచేస్తుంది. అంటే నామంలో అంత శక్తి ఉందని గ్రహించాలి. మరి ఎలాగూ పరిశుద్ధపరచబడుతుంది దేవుని నామము? నీ నామము పరిశుద్ధపరచబడును కాకంటే ఎలాగూ పరిశుద్ధపరచబడుతుంది? ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితంలో పాపాన్ని దూరంగా ఉంచి దేవుని మార్గంలో నడుచుకుంటామో తప్పకుండా మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఎప్పుడు అంత విశ్వాసం దేవునిలో ఉండాలి. ఒకటి పై ప్రార్థనలు కాదు, దేవుడు ఉన్నాడు, నాకు సహాయకుడు, నా విమోచకుడు, నా రక్షకుడు, ఆయన సజీవుడు అని ఎప్పుడు నమ్మాలి. అప్పుడే దేవుని నామము పరిశుద్ధపరచబడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నీలో ఒక నమ్మకం ఉండాలి, దేవుడు ఉన్నాడు, నా పరిస్థితులన్నిటికీ ఆయన సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నమ్మాలి. తర్వాత ఆయన నీతి న్యాయములు, మరి ప్రేమ గల దేవుడని నువ్వు నమ్మాలి. ఎప్పుడు దేవుని నమ్మకం అంటే ఏంటి? దేవుడు గొప్ప దేవుడని, ఆయన నీతి గల దేవుడని, ఆయన నీ పట్ల న్యాయము చేయగలడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఇవన్నీ నువ్వు గమనించినప్పుడే దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే విశ్వాసి దేవునికి చూపెడతాడో అప్పుడే దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు పరలోక ప్రార్థన నోటితో వల్లించి మరి చేయాల్సిన ఏ హేయ కార్యాలన్నీ చేస్తూ నీచ ప్రవర్తన పాపము చేస్తుంటే దేవుని నామము పరిశుద్ధపరచబడదు. దేవుని నామం పరిశుద్ధపరచబడాలంటే సంపూర్ణమైన విధేయత దేవునికి చూపెట్టాలి. మరి ఆయన సన్నిధిని లోకమంతా మరి వ్యాపించి ఉన్నదని కూడా నీకు విశ్వాసం ఉండాలి. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్, సర్వవ్యాపి దేవుడు. కనుక అంతగా దేవునిలో నీకు విశ్వాసం ఉండాలి. యువర్ ట్రస్ట్ గాడ్, హీజ్ ఇనఫ్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. కనుక ఎప్పుడైతే ఇంత గొప్ప నామం, మనల్ని అంటారు కదా యేసు నామము ధరించిన వారు, ధరించుకున్నామంట యేసు నామాన్ని. అంత గొప్ప నామం, అద్వితీయమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామం. ఈ నామంలో అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక భయభక్తులతో, గొప్ప విశ్వాసంతో, ఆయన ఉన్నాడనే నమ్మకంతో, సంపూర్ణమైన విధేయతతో దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగా. తర్వాత నీ రాజ్యము వచ్చును కాక. నీ రాజ్యం వచ్చును గాక అంటే, రాజ్యం వచ్చును గాక ఏంటి? దేవుని రాజ్యము వచ్చును గాక అంటే దాని అర్థం ఏంటి? పరలోక రాజ్యం. రాజు ఎక్కడ ఉంటారో అక్కడ రాజ్యము ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. శిలువ మీది ప్రభు వేలాడుతుంటే కుడి ప్రక్కన ఉన్న దొంగ ఒక మనవి చేస్తాడు కదా, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచు అంటే ఏంటి? అంటే యేసు ఒక రాజు అని గ్రహించినాడు అన్నమాట. రాజు ఎక్కడ ఉంటాడో అక్కడ రాజ్యం తప్పకుండా ఉంటుంది. అంటే పరలోకంలో దేవుని రాజ్యం ఉన్నట్టే ఈ భూలోకంలో కూడా యేసు ప్రభు ఎవరెవరి హృదయంలో ఉంటాడో అక్కడంతా కూడా దేవుని రాజ్యము తప్పకుండా ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ రాజ్యము వచ్చును గాక అంటే పరలోకంలో నీ రాజ్యం ఎలాగుందో అలాగే నిన్ను విశ్వసించిన ప్రతి హృదయంలో కూడా నీ రాజ్యము స్థాపింపబడును గాక. హల్లెలూయా.
అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, పరలోకం అంటే మనం మరణించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ పరలోకం అనుభవిస్తామని మనకు అందరికీ తెలుసు. కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే పరలోకం గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు పరలోకం గురించి ఏమంటున్నాడు చూడండి. లూక్ 17:21, లూకా 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని చెప్పవీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే పరిసయ్యులు అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ హృదయాన్ని ఏలుతున్నాడు, రాజుగా ఏలినప్పుడు దేవుని రాజ్యము నీ హృదయంలోనే ఉన్నది. అంటే పరలోక రాజ్యము నీకున్నది, తప్పకుండా నిత్య జీవము నీకున్నది. కానీ ఈ లోకంలో కూడా నువ్వు పరలోకం అనుభవిస్తున్నావు. ఎప్పుడు అంటే యేసు ప్రభువును నువ్వు రాజుగా స్వీకరించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ పరలోక రాజ్యాన్ని నువ్వు వ్యాపింపజేయాలి. నీ రాజ్యము రావాలి, నీ రాజ్యము భూమి మీదకి రావాలి అన్నప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో వ్యాపింపజేయాలి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్తాడు. యేసు ప్రభు బోధనలో మీరు చూసినప్పుడు తన ముఖ్య అంశం ఏంటంటే దేవుని రాజ్యం గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటాడు. సువార్తల్లో చూసినప్పుడు మత్తయి సువార్త 13:33లో చూడండి, ఒక ఉపమానం యేసు ప్రభు అంటున్నాడు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలిం. అంటే ఇంగ్లీష్లో ఈస్ట్ అంటారు. మేము కేరళలో అప్పం చేస్తాం. అప్పం చేసేటప్పుడు తప్పకుండా ఈస్ట్ కొద్దిగా వేయాలి, ఎందుకంటే అది పొంగదు. లేకుంటే పొంగిన తర్వాతనే మరుసటి రోజు అది చక్కగా అప్పం తయారవుతుంది. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పినాడు? పులిసిన పిండి కొద్దిగైనా ముద్దంతా ఏం చేస్తుంది? పులియగొడుతుంది. మంచి భావంతో చెప్పినాడు. అలాగే యేసు ప్రభువుని తెలుసుకున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తప్పకుండా ఇతరులకు పరలోక రాజ్యాన్ని ఏం చేపిస్తున్నాడు? వ్యాపింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగూ లోకమంతటా దేవుని రాజ్యము స్థాపింపబడాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. నీ రాజ్యము వచ్చును గాక. అంటే నీకు ఒక పట్టుదల ఉండాలి. దేవుని రాజ్యం నీతోనే ఆరంభించాలి. దేవుని కార్యాలన్నీ నీతోనే ఆరంభించాలి. నీ ద్వారా అనేకులు యేసు ప్రభు వెలుగులోకి రావాలి. దేవునికి స్తోత్రం. నీ ద్వారా చీకటి తొలగిపోవాలి, దేవుని వెలుగు స్థాపింపబడాలి, దేవుని రాజ్యము దిగి రావాలి అనే ఒక కోరిక నీకు ఉండాలి. అందుకే నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దేవుని రాజ్యము ఎప్పుడు స్థాపింపబడుతుంది? ఈ లోకంలో ఉన్న ప్రతి కీడు, ప్రతి సైతాను శక్తులన్నీ కూడా బంధింపబడే దినం ఉంది. దేవుడు ఏలేని కాలం. ప్రకటన గ్రంథము 21లో ఆ మాట ఉంది చూడండి. అది దేవుని రాజ్యము శాశ్వతముగా స్థిరపరచబడే ఆ గొప్ప కార్యం. ప్రకటన 21 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. మరి నూతనమైన యెరూషలేము అనే ఆ పట్టణం గురించి ఇక్కడ రాసి పెట్టింది. అంటే అంతము యుగాంతమైన తర్వాత, అంటే యేసు ప్రభు ఏలే ఆ దినాలు దుష్టత్వం అంతా కూడా అరికట్టి సాతాను ఓడించి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి స్థాపించబోతున్నాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. తలలు వంచండి. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో ఆశీర్వాదాలు కోరుకుంటూ నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన యోగ్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు నిన్ను అంగీకరించినారో వారికి అందరికీ కూడా నీ పిల్లల గుట్టకు నువ్వు అధికారం ఇచ్చినావు. ఆయన మేము పిల్లలమైతే వారసులమై ఉన్నాము ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. ఇంత చక్కని మాదిరి ప్రార్థనను మాకు ఈరోజు నువ్వు నేర్పించి ఉన్నావు. పరలోకమందున్న తండ్రితోనే మాకున్న బంధమై ఉన్నదని మేము గమనించి ఉన్నాము. తండ్రిని వేడుకోవాలని, ప్రార్థనలు చేయాలని, ఓ ప్రభువా తండ్రి చిత్తమే ఈ యొక్క భూమి మీద మేము నెరవేర్చాలని, తండ్రి యొక్క నామాన్ని మేము మహిమపరచాలని మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా. ఆయన అనుదిన ఆహారం కొరకు మేము అడగాలని, ప్రతి దినము ప్రతి క్షణము నీ మీద ఆధారపడాలని, మా సామర్థ్యము మా బాహుబలం మీద మేము ఆధారపడకుండా మా పనులు చేయడం ద్వారా మేము పైకి వచ్చినామని చెప్పకుండా ప్రతి దినం కూడా నీవే మాకు
ప్రభువా ఆధారభూతుడవని, సమస్తం నీలో నుండి మాకు కలుగుతుందని ఆ జ్ఞానము మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి గురించిన చింత ఆలోచన తొలగించి అయినా ఏ దినము కావలసినది అది మాకు అనుగ్రహిస్తున్నావు కాబట్టి మా అనుదిన ఆహారము మాకు దయచేయమనే ప్రార్థన ఎంత అద్భుతమైన రీతిగా మాకు బోధించినావు ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రం. దుష్టు నుండి మమ్మను కాపాడే దేవుడు అని, శోధనలో మేము పడకుండా మా పాదములు తొట్టిల్లకుండా మమ్మను నిలబెట్టే దేవుడు అని మేము నేర్చుకున్నాం. మేము శోధనలో పడకుండా మెలకుగలి ప్రార్థనలో ఉండాలని కూడా మాకు బోధించిన దేవుడు. మా రుణములను ప్రభువా నువ్వు క్షమిస్తావు. ఎప్పుడైతే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం ప్రభు అలాగే నువ్వు మమ్మల్ని క్షమిస్తావని సెలవిచ్చినావు కనుక ప్రభువా హృదయంలో ఏ ఒక్క వ్యసనము కానీ కలవరం కానీ దుఃఖము బాధ ఉండకుండా భావించే వారిని కూడా ప్రార్థించడానికి, హింసించిన వారిని కూడా దీవించడానికి, ఆయన ఎవరి మీద కూడా విరోధ భావం లేకుండా పరిశుద్ధమైన హృదయము మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ప్రభువా రాజ్యమునిది, బలమునిది, మహిమనీదై ఉన్నది ప్రభువా నీకు స్తోత్రం. అందరికీ బలమిచ్చే దేవుడు అని, అందరికీ ఘనత ఇచ్చే దేవుడు అని, హెచ్చించే దేవుడు అని, నీవే సమస్తమని మేము గమనించినాం. గొప్ప దేవ, మా ఈరోజు మా హృదయాలు మీరు ప్రభువా మీ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, చేతులెత్తి దీవించి వారి ప్రతి అక్కరది తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.